ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. 10th పేపర్ లీక్ వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో 10th పేపర్ లీక్ సంచలనం రేకెత్తిస్తోంది. ఎచ్చెర్ల మండలం కుప్పేరులో ఆన్సర్స్ను వైట్ పేపర్లో రాసుకుని ఆ స్లిప్పులను పిల్లలకు అందజేశారు. విద్యార్థులను స్పెషల్ టీమ్స్ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాయి. ఈ ఘటనలో 15 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 5 విద్యార్థులను డిబార్ చేశారు. ఇక తెలంగాణలోని నల్గొండలోనూ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ను ఫోటో తీసి బయటకు పంపినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 4 అధికారులను సస్పెండ్ చేశారు. కొందరు ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలియవస్తోంది. కుప్పిలిలో ఇదే జరిగినట్లుగా గుర్తించారు. ర్యాంకులు, పాస్ పర్సంటేజ్ కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డదారులను తొక్కుతున్నాయి. రైట్, మరి ఇదే అంశంపై విశాఖ నుండి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వాసు. మూర్తి, మనం ఇప్పటికే కార్పొరేట్ సంస్థలో జరిగినటువంటి దందాలని గత కొన్ని రోజులుగా కూడా వెలుగులో తెస్తున్నాం. ఏ విధంగా జరుగుతుందని, ముఖ్యంగా శ్రీ చైతన్య స్కూలు లేకపోతే కాలేజీ సంస్థలు కానీ ఇతర కార్పొరేట్ సంస్థలు కానీ ఏ విధంగా దందాలు చేస్తున్నాయో మనం చూసాం. ఇప్పుడు మరీ దారుణం, విద్యార్థుల జీవితాలతో ఆటలాడే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. భారీ ర్యాంకుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. దానికి సంబంధించి ఉత్తరాంధ్రలో గత కొంతకాలంగా కూడా ఇటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా మేనేజ్ చేసి కార్పొరేట్ సంస్థలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇవాళ దాదాపు ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో ఏబీ కేంద్రాల్లో ఈ సూచనాత్ర అయితేనే, మాస్ కాపింగ్ అయితేనే ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. మొత్తానికి ఈ విషయం తెలిసినటువంటి విద్యాశాఖ రంగంలోకి మొత్తం కూడా విచారణ చేపట్టడం జరిగింది. 10th ఇంగ్లీష్ పేపర్లో మాల్ ప్రాక్టీస్ పాల్పడిన కూడా విద్యార్థులు గుర్తించారు. దాదాపు ఒక 5 విద్యార్థులను కూడా డిమాండ్ చేశారు. 14 మంది ఉపాధ్యాయులు, అంటే ఉత్తరాంధ్రలో సంచలనమైన విషయం, దాదాపు 14 మంది ఉపాధ్యాయులను ఏకదాడిగా సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా దాదాపు కుప్పిలి బి కేంద్రంలో పివి దుర్గారావు, కుప్పిలి బి కేంద్రంలో వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణరావు, కుప్పిలి బి కేంద్రంలోనే డిఈఓ వ్యవహరించినటువంటి బి సాయి, ఇలాగ దాదాపు 14 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ మీద కేసులు నమోదు చేయడమే కాకుండా వీళ్ళపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆ విద్యార్థులు నానా అగచాట్లు పడి పగలనక రాత్రనక కష్టపడి చదువుకుని ర్యాంకుల కోసం, చదువుకుని మార్కుల కోసం అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ కార్పొరేట్ సంస్థల్లో కుట్రలు, భారీ కుట్రలు పని ఈ విధంగా మొత్తం విద్యార్థులను మాస్ కాపింగ్ చేసి వాళ్ళ స్కూల్కి వాళ్ళకి మేలు జరిగే విధంగా చేసుకుంటున్నారు. అదే విధంగా ర్యాంకులు, ఇద్దరు విద్యార్థులకి ర్యాంకులు వస్తే అవే ర్యాంకులు చూపించుకుని ప్రచారం చేసుకుని తమ సంస్థలే బాగున్నాయని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క కోణం కూడా బయటపడుతుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దాదాపు మనం చూసే ఇప్పుడు దాదాపు 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం అంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కి వాళ్ళతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా కుమ్మక్కైపోయి ఈ విధంగా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలామంది రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవడం జరిగింది. 15 మంది టీచర్లను కూడా సస్పెండ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. 5 మంది విద్యార్థులను కూడా డిమాండ్ చేసినట్టు కూడా ప్రకటించింది. కలెక్టర్ ఈ విషయంలో, శ్రీకాకుళం కలెక్టర్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర కూడా ఈ తరహా అంటే కార్పొరేట్ దందాలు కానీ లేకపోతే మోసాలు కానీ ఈ విధంగా ర్యాంకుల కోసం పడుతున్న బాధలు ఎలా జరుగుతున్నాయి అన్నింటి మీద కూడా అధికారులు అయితే పూర్తి నిఘా పెడుతున్నారు. ముందుగానే అధికారులు మేల్కోవడం వల్ల ఇటువంటి బయటపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో, చాలా పరీక్షా కేంద్రాల్లో ఇదే విధంగా జరుగుతుంది. తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు నానా ఇబ్బందులు పడి చదువుకుని ఈ విధంగా చేస్తుంటే ఇటువంటి కుట్రలు చేయడం ఎంతవరకు భావ్యమని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవి వెలుగులోకి వచ్చినాయి మాత్రమే, వెలుగులోకి రాని చాలా ఉన్నాయి మూర్తి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్